రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గణేష్ నిమజ్జనం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రాజన్న గుడి చెరువు మైదానంలో వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బి గీతే, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి పరిశీలించారు. ఇక వేములవాడలో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమంపై మరిన్ని వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యి మనం వేములవాడ రాజన్న గుడి చెరువులో పెద్ద ఎత్తున అయితే ప్రభుత్వం తరపున వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లు అయితే చేశారు. అయితే మనకు తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న గుడి చెరువులోనే నిమజ్జనం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పరంగా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా పెద్ద ఎత్తున అయితే పట్టణ వ్యాప్తంగా కూడా భక్తులు అటు మహిళలు చాలా పెద్ద ఎత్తున అయితే ఒక వినాయక నిమజ్జన వేడుకల కోసం అయితే చూసేందుకు వస్తున్నారు. చాలా వెరైటీ వినాయకులతో కూడా చాలా ఉత్సవాలను వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ఏఎస్పీ శేషాద్రి మేడం చాలా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈ యొక్క నిమజ్జన వేడుకల కోసం? ఆ గణనాథుని నిమజ్జనోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం అన్ని తగు ఏర్పాట్లు ప్రధానంగా మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని, తొలి పూజను అందుకునే ఆ గణనాథుడి నవరాత్రులు వస్తున్న సందర్భంలో ఈ నవరాత్రులు ఘనంగా జరుపుకొని నిమజ్జనోత్సవం చేసే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం తీసుకునే చర్యలో భాగంగా రాజన్న సిరిసిల్లలో కూడా ముందస్తు సమావేశాలను కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు, ప్రోటోకాల్ సంబంధించిన విభాగాలు అందరం కూడా ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేసి మంటప నిర్వాహకులు కూడా తగు జాగ్రత్త చెప్పి ఈ నవరాత్రోత్సవం సందర్భంగా స్వామివారికి ఘనంగా పూజలు చేసేటువంటి సందర్భంతో పాటు నిమజ్జనోత్సవంలో భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో మరి కార్యక్రమంలో నిమగ్నులు కావాలని చెప్పినటువంటి క్రమంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంటపాల నుంచి ఆ వినాయకులు బయలుదేరి నిమజ్జనోత్సవానికి వస్తూ ఉన్నారు. శోభయాత్ర శాంతియుత వాతావరణంలో జరుగుతూ ఉంది. మన ఏ శుభకార్యం జరిగినా తొలి పూజ ఆ విఘ్నేశ్వర స్వామికి చేయడం ఆనవాయితీ, మన దేశ సంస్కృతిలో భాగంగా. అంటే అది వివాహం కానీ, నూతన గృహప్రవేశం కానీ, ఓ పరిశ్రమ కానీ, ఓ దుకాణం, ఏది ముందుగా చేసుకున్నా దానికి తొలి పూజ వినాయకుడికి చేసేటువంటి సందర్భం. అలాంటి వినాయకుడికే నవరాత్రులు పండుగ రావడం అనేది ఏదో ఆనందదాయకంగా, శుభదాయకంగా ఇక్కడ చక్కటి ఏర్పాటు ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది. అన్ని మంటపాలకు కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, మంటపాలకు సంబంధించిన నిర్వాహకులతోని, గ్రామాలకు సంబంధించిన పెద్దలు, కాలనీకి సంబంధించిన పెద్దలతోని సమావేశమై మమేకమై శాంతియుత వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి అవకాశం ఏర్పడదని సందర్భంగా తెలియస్తా ఉన్నాను. बहुत विनायक फेस्टिवल से कितना फोर्स लगाया, मतलब ट्रैफिक के हिसाब से कैसा डिसीजन किया? We have more than 250 force already deployed. All traffic point, all sensitive point like Dargah, Masjid, all already we have covered. Also, from अभी गणपति आना स्टार्ट हुआ है, मॉर्निंग तक ये चलेगा और ऑलरेडी हमने बहुत पूरा इवन लाइट्स ऑल बैरिकेडिंग पूरा प्रॉपरली किया है, तो कोई भी इशू नहीं है. मैं जो भी पब्लिक है एक ही रिक्वेस्ट करना चाहता हूँ कि पुलिस से कोऑपरेट करो. इफ यू हैव एनी చిన్న ప్రాబ్లం ఆల్సో పోలీస్కు చెప్పండి और పోలీస్కి కోఆపరేట్ చేయండి. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశాము. చాలా అంటే వేముల వాళ్ళు అంటే ఒక పండుగ వాతావరణం ఉట్టిపడేలా ప్రభుత్వ పరంగా అటు మున్సిపల్ శాఖ నుండి అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాము. వినాయక నిమజ్జన నిర్వాహకులు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని చెప్పేసి అటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అటు సిరిసిల్ల వేములలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ నుండి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.